ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మంత్రి రోజా నగరం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ నామినేషన్ వేశారు. అయితే ఆవిడ సమర్పించిన నామినేషన్ పత్రంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ లో 40 లక్షల చిట్టి ఉందని పేర్కొంది. దీంతో ఈ అఫిడవిట్ చూస్తే జగన్ కు కూడా పిచ్చెక్కడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు. అసలు ఏమైందో క్లారిటీగా తెలుసుకుందాం పదండి. తిది నక్షత్రం చూసుకొని రాజకీయ పార్టీల అభ్యర్థులు శుభముహూర్తాన నామినేషన్లు వేస్తున్నారు. అయితే ఈ నామినేషన్ల ప్రక్రియలో కొన్ని ఆసక్తికర పరిణామాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అభ్యర్థులు తమ అఫిడవిట్లలో ఆస్తులు, బ్యాంక్ డీటెయిల్స్, ఇతర డిపాజిట్లు, వాళ్ళ మీదున్న కేసుల వివరాలు స్పష్టంగా నామినేషన్ పత్రంలో పొందుపరచాలి. లేకుంటే తర్వాత ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా మంది నేతలు చూస్తే కళ్ళు బయర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. మంత్రి రోజా అఫిడవిట్ చూస్తే సీఎం జగన్ కూడా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం వైసీపీకి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు కూడా ప్రధాన శత్రువే అని చెప్పాలి. దుష్ట చతుష్టయంలో భాగంగా రామోజీరావు మెయిన్ అని జగన్ బహిరంగ సభల్లో ఎప్పుడు చెబుతుంటారు. మార్గదర్శి విషయంలో కూడా రామోజీరావు చుట్టూ ఉచ్చు బిగించారు జగన్. ఆయన సంస్థలపై దాడులు చేయించడం, కేసులు పెట్టించిన విషయం అందరికీ తెలుసు. ఇక వైసీపీ నేతలు రామోజీరావు అంటేనే అంత ఎత్తుకు ఎగిరిపడుతుంటారు. గత 5 సంవత్సరాలుగా మార్గదర్శి విషయంలో జరిగిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. అయితే అదే సంస్థలో కీలక మంత్రిగా ఉన్న రోజాకు ఖాతా ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో తన పేరుతో 40 లక్షల రూపాయల విలువైన చీటీ ఉందని రోజా తన అఫిడవిట్లో పేర్కొనడం విశేషం. వాస్తవానికి మార్గదర్శిపై కేసు ఇప్పటిది కాదు. వైఎస్ఆర్ హయాంలో ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయ పోరాటం చేయడం ప్రారంభించారు. దానిని జగన్ సీఎం అయ్యాక కూడా కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఆ సంస్థలో మంత్రి రోజా చీటీ వేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 2020 నుంచి తాను చీటీ కడుతున్నట్లు, దాని విలువ 40 లక్షల రూపాయలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మార్గదర్శి తప్పుడు సంస్థ అని స్వయంగా వైసీపీ మంత్రులే చెప్పారు. అటువంటి సంస్థలోనే సహచర మంత్రి చీటీ కట్టడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముంగిట ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేందుకు కారణమవుతోంది. మరి దీనిని వైసీపీ శ్రేణులు ఎలా సమర్థించుకుంటాయో చూడాలి.